న్యాయాధిపతుల గ్రంథం 4వ అధ్యాయం 1 నుంచి 6 వరకు మనం చదువుకుందాం. న్యాయాధిపతుల గ్రంథం 4వ అధ్యాయం 1 నుంచి 6వ వచనం వరకు. అయితే నేను చదువుతున్నా. 1వ వచనం. యెహోవా మరణమైన తర్వాత ఇశ్రాయేలు ఇంకనూ యెహోవా దృష్టికి దోషులైరి కనుక యెహోవా హాసోరులో ఏలు కనాను రాజైన యాబీను చేతికి వారిని అప్పగించెను. అతన్ని సేనాధిపతి అన్యుల హారోషేతులో నివసించిన సిసేరా అతన్ని 900 అనుపదములుండెను. అతడు 20 సంవత్సరములు ఇశ్రాయేలీయులను కఠినమైన బాధ పెట్టగా ఇశ్రాయేలీయులు యెహోవాకు మొరపెట్టిరి. ఆ కాలంలో లప్పీదోతునకు భార్య అయిన దెబోరాను ప్రవక్తిని ఇశ్రాయేలీయులకు న్యాయాధిపతిగా ఉండెను. ఆమె ఎఫ్రాయిమీల మన్య మందలి రామాకును బేతేలుకును మధ్యను దెబోరా సరళ వృక్షము కింద తీర్పు తీర్చుటకై కూర్చుండకద్దు. తీర్పు తీర్చుటకై ఇశ్రాయేలీయులు ఆమె యుద్ధకు వచ్చుచుండిరి. ఆమె నఫ్తాలి కాదేశులో నుండి అభినోయము కుమారుడైన బెరాకును పిలువనంపించి అతనితో ఇట్లనెను, నీవు వెళ్లి నఫ్తాలీలలోను జెబూలూనీయులలోను 10,000 మంది మనుషులను తాబోరు కొండ యొద్దకు రప్పించుము. అయితే అసలు దేవుడు దెబోరాని ఎందుకు ఒక న్యాయాధిపతిగా ప్రవక్తినిగా ఉండాలి అని దేవుడు ఏర్పరచుకున్నాడు? చాలా మంది ప్రవక్తలు ఉన్నారు. ఓల్డ్ టెస్టిమెంట్ లో, పాత నిబంధనలో చాలా మంది ప్రవక్తలు ఉన్నారు, కానీ ప్రవక్తినీలు చాలా తక్కువ. కానీ దేవుడు దెబోరాలో ఏ క్వాలిటీస్ చూసి ఒక ప్రవక్తినిగా నేను దెబోరాను ఉంచాలి అని దేవుడు అనుకున్నాడు అని మనం చూసినట్టయితే ఫస్ట్ మొదటి అధ్యాయంలో న్యాయాధిపతులు 4వ అధ్యాయము 4వ వచనం ఇంగ్లీష్ లో ఇలా రాయబడి ఉంటది. దెబోరా ప్రాఫిటస్ ద వైఫ్ ఆఫ్ లపిదోత్ వాజ్ లీడింగ్ ఇశ్రాయేలైట్స్ అట్ ద టైమ్. ఇక్కడ ఏముందంటే వాజ్ లీడింగ్ ఇశ్రాయేలైట్స్ అట్ ద టైమ్ అంటే ఆమె వారిని ముందుకు నడిపిస్తా ఉంది. షీ వాజ్ ఎ లీడర్ అండ్ తను ఒక లీడర్ గా వాళ్ళ మధ్యలో ఉంది. అయితే దేవుడు దెబోరాలో ఏం చూశాడు? ఒక లీడర్ గా దెబోరాని పెట్టడానికి దెబోరాలో ఏం చూశాడు అని మనం చూసినట్టయితే నెక్స్ట్ వచనాల్లో మనం 5వ వచనం మనం చూసినట్టయితే షీ హెల్డ్ కోర్ట్ అండర్ ద పామ్ of the Deborah between Rama and Bethel in the hill countries of Ephraim. అయితే దెబోరా ఒక న్యాయాధిపతిగా ఉంటది. ఆ తర్వాత ఇశ్రాయేలీయులందరూ కూడా దేవునికి విరోధంగా తిరిగి ఆయన లాస్ ని అనుసరించక వాళ్ళు తొలగిపోతారు. అయితే కొన్ని కమెంటరీస్ చెప్పింది ఏంటంటే దెబోరా అంట ఇశ్రాయేలీయులందరికీ కూడా మోషే ఇచ్చిన ధర్మశాస్త్రము వాళ్ళందరూ కూడా ఏం చెప్తారంటే, నువ్వు ఒక తండ్రి వాళ్ళ పిల్లలకి మీరు చెప్పాలి అని ఉంటది. అయితే నేను రీసెంట్ గా తిమోతి రాసిన పత్రిక నేను చదువుతున్నప్పుడు పౌలు ఏం చెప్తాడంటే ముసలి వారి గురించి విడోస్ గురించి ఏం చెప్తాడు అంటే, ఒకవేళ ఒక విడోస్ కి గ్రాండ్ చిల్డ్రన్స్ ఉన్నారంటే వాళ్ళు ఇంకా బ్లెస్డ్. ఎందుకంటే వాళ్ళు దేవుడు చేసిన అద్భుత కార్యాలంతా కూడా వాళ్ళ గ్రాండ్ చిల్డ్రన్స్ కి చెప్పాలి. వాళ్ళు పడుకున్నప్పుడు, వాళ్ళు లేచినప్పుడు, వాళ్ళు తింటున్నప్పుడు వాళ్ళు చెప్పాలి అని చెప్పి పాల్ తిమోతికి చెప్తా ఉంటాడు. అయితే ఇక్కడ కూడా దెబోరా ఏం చేస్తుందంటే దేవుని ఆజ్ఞలను అనుసరిస్తదంట, దేవుని ఆజ్ఞలను చదువుతుందంట, దేవుని ఆజ్ఞలను అనుసరిస్తదంట. అందుకని దేవుడు దెబోరాని ఏం చేశాడంటే ఒక లీడర్ గా చూస్ చేసుకున్నాడు. అండ్ మనం 5వ వచనంకి వెళ్తే షీ హెల్డ్ కోర్ట్ అండర్ ద పామ్ ఆఫ్ ద దెబోరా బిట్వీన్ రామా అండ్ బేతేల్. అయితే దెబోరా ఒక పెద్ద న్యాయాధిపతి,
చాలా మంది ఆమె దగ్గరకు వచ్చి నాకు నా జీవితంలో ఈ ప్రాబ్లం ఉంది, ప్లీజ్ నాకు ఒక సజెషన్ ఇస్తారా, నాకు హెల్ప్ చేస్తారా అని చెప్పి దెబోరా చాలా మంది వచ్చి దెబోరాని అడుగుతారు. కానీ ఇక్కడ ఆమె ఏ గర్వము లేకుండా, ఆమెకి ఒక పెద్ద ప్యాలెస్ లేదు, కానీ ఆమె ఎక్కడుందంటే న్యాయం తీర్చడానికి, వాళ్ళకి సజెషన్స్ ఇవ్వడానికి అండర్ ద పామ్ ట్రీ, అంటే ఒక ఇక్కడ ఏం సరళ వృక్షం కింద కూర్చొని ఉంది. కూర్చొని అక్కడ న్యాయం తీరుస్తుందంట. మనం అనుకోవచ్చు ఆమె సరే, ఆమెకి మొత్తం ఇశ్రాయేలీలు అందరూ వచ్చి ఆమెను సజెషన్స్ అడుగుతున్నారు. అండ్ దేవుడు ఆమెకి ఇచ్చిన విజ్డమ్ ఎంత గొప్పదంటే, మనం ఇక్కడ 5వ వచనంలో చూస్తాం ఏంటంటే, ద ఇశ్రాయేలిట్స్ కేమ్ టు హర్ టు హ్యావ్ their disputes decided. వాళ్ళ యొక్క గొడవలు కూడా సాల్వ్ చేయడానికి, షీఈ్ అ లాయర్, షీఈ్ అ జడ్జ్, అండ్ ఆల్సో షీఈ్ అ అడ్వైజర్. తను వాళ్ళకి అడ్వైజ్ కూడా చేస్తుంది. మీరు ఇలా వెళ్తే మీరు బాగుంటది, మీరు ఈ ప్రాబ్లం ఇలా సాల్వ్ చేసుకుంటే బాగుంటది అని చెప్పి వాళ్ళకి ఒక న్యాయాధిపతిగా ఉంది. అండ్ వాళ్ళకి ఒక అడ్వైస్ చేసే ఉమెన్ గా కూడా ఉంది. అది దేవుడు ఆమెని అలా తీసుకొని వెళ్ళాడు. అయితే ఇన్ని క్యారెక్టర్స్ దెబోరాలో ఉన్నాయి. దేవుడు ఎందుకు ఉన్నాయి అంటే, ఆమె షీ రెడ్ అండ్ ఒబేడ్ ద గాడ్స్ లా. అయితే ఇక్కడ తర్వాత వచనంలో ఉంటది, ఆమె దేవుని వాక్యమును చదివి దాన్ని ఒబే చేస్తుంది, అంటే దానికి లోబడింది. అండ్ ఇక్కడ 9వ వచనం మనం చూసుకున్నట్టయితే, వెరీ వెల్ Deborah said, I will go with you, but because of the way you are going about this. సో అయితే ఇశ్రాయేలీయులు అందరూ, బ్యాక్ టు ద స్టోరీ, నేను స్టోరీకి వచ్చేస్తాను. ఇశ్రాయేలీయులు అందరూ కూడా దేవుని మార్గం నుంచి తొలగిపోయినప్పుడు, దేవుని మాట వినప్పుడు, వేరే ఐడల్స్ కి మొక్కినప్పుడు వాళ్ళందరూ కూడా దేవుని తట్టు నుంచి తిరిగిపోయారని చెప్పి దేవుని కోపం వచ్చి వాళ్ళని సిసేరా అనే రాజు చేతికి అప్పగిస్తారు. అయితే సిసేరా అనే రాజు చాలా బలమైన సైన్యం కలిగిన రాజు. సో ఆ రాజు వాళ్ళని చాలా కష్టాలు పెడతాడు, చాలా వాళ్ళని స్లేవ్స్ గా మారుస్తాడు. అప్పుడు ఇశ్రాయేలీయులందరూ కూడా వెళ్ళి దెబోరా దగ్గరికి వెళ్ళి, దీని నుంచి మాకు విడుదల కావాలి అని చెప్పినప్పుడు ఆమె వెళ్ళి ప్రేయర్ చేస్తుందంట. ఇంకొకటి కూడా కమెంటరీస్ చెప్తారు ఏంటంటే, దెబోరా ఈజ్ అ ప్రేయర్ వారియర్ అని, అంటే ప్రార్థన యోధురాలు అంట దెబోరా. అందుకని ఆమె వాళ్ళని అందరినీ, ఇశ్రాయేలీయులందరినీ కూడా లీడ్ చేయడానికి దేవుడు అపాయింట్ చేసుకున్నాడు. అయితే ఆమె వెళ్ళి దేవునికి ప్రేయర్ చేసినప్పుడు దేవుడు ఏం చెప్తాడంటే, సరే మీరు వెళ్ళండి, మీ సైన్యం అందరినీ తీసుకొని మీరు ముందుకు వెళ్ళి సిసేరా యొక్క సైన్యంతో మీరు బ్యాటిల్లో ఫైట్ చేయండి అని చెప్తాడు. అయితే అప్పుడు దెబోరా అనుకోవచ్చు, సిసేరా యొక్క సైన్యము ఎంత పెద్ద సైన్యం అంటే మోర్ దాన్ 1000+ చారియట్స్ ఉంటాయంట. అంటే 1000+ హార్సెస్, చారియట్స్. ఆయన యొక్క సైన్యం ఫర్ ఎగ్జాంపుల్ ఆయన సైన్యం 10,000 అంటే వీళ్ళు ఓన్లీ 100 అట్లా ఉంటారు. సో వీళ్ళ సైన్యం చాలా తక్కువ. అది కాకుండా వీళ్ళు మంచి ఎక్విప్డ్ అయిన ఆర్మీ కాదు. వీళ్ళకి ఒక బ్యాటిల్ వస్తే, యుద్ధం వస్తే ఎలా యుద్ధం చేయాలో కూడా వాళ్ళకి తెలియదు అనమాట. సో ఆ సైన్యం పట్టుకొని, కానీ దెబోరా మాత్రం దేవుడిచ్చిన ఆజ్ఞను, దేవుడిచ్చిన మాటను పట్టుకొని బారాక్ కి చెప్తుంది, ఇశ్రాయేలీయులకి చెప్తుంది, మీరు ముందుకెళ్ళండి, మీరు యుద్ధం చేయండి అని. అయితే బారాక్ ఏం చేస్తాడంటే, దెబోరా నువ్వు మాతో పాటు వస్తేనే మేము ఈ యుద్ధం చేస్తాము, లేదంటే మేము యుద్ధం చేయము అని చెప్తాం. అప్పుడు దెబోరా ఏముంటదంటే, సరే మనం వెళ్దాము, యుద్ధం నేను కూడా వస్తాను అని చెప్పి వెళ్తది. కానీ ఆమె 9వ వచనంలో వాడిన మాట ఏంటంటే, న్యాయాధిపతుల గ్రంథం 4వ అధ్యాయము 9వ వచనం, అప్పుడు ఆమె నీతో
నేను అగత్యంగా వచ్చేదను, అయితే నీవు చేయు ప్రయాణం వలన నీకు నీకు ఘనత కలగదు. యెహోవా ఒక స్త్రీ చేతికి సిసెరాను అప్పగించునని చెప్పి తాను లేచి బారాకుతో కూడా కాదేశునకు వెళ్ళెను. ఆమె దేవుని ప్రామిస్ ని పట్టుకొని, దేవుని మాటని పట్టుకొని యుద్ధంకి వెళ్ళడమే కాదు, కానీ ఆమె ఏం చెప్తుంది, నీకు కాదు కానీ మహిమ, దేవునికి మహిమ కలుగుతుంది అని చెప్తుంది. అయితే ఇక్కడ అవును నేను న్యాయాధిపతిని, నేను చెప్పిన మాట వల్లనే మీరు గెలిచారు అని ఎప్పుడూ ఆమె చెప్పలేదు, కానీ షీ వాజ్ సో హంబుల్ కదా. ఆమె చాలా హంబుల్ అండ్ ఏమన్నదంటే దేవునికి మాత్రమే మహిమ కలుగుతుంది ఈ బ్యాటిల్ వల్ల, కానీ ఏ మనిషికి కాదు. అది దెబోరాకి కాదు, అది బారాక్కి కాదు, కానీ దేవునికి మాత్రమే మహిమ కలుగుతుందని. అయితే దేవుడు ఆ సిచ్యువేషన్ నుంచి ఈ స్టోరీ నేను చదివేటప్పుడు ఏమనిపించిందంటే, అవును అవతల ఒకవేళ మనం ఆమె ప్లేస్ లో ఉంటే, లేదా మనం ఆ ఇశ్రాయేల్ ప్లేస్ లో ఉంటే మనం ఏమనుకుంటామంటే, మనకున్న సైన్యంకి, సిసెరాకున్న సైన్యంకి మనం ఎలా గెలవగలము అనే డౌట్ మనకు వస్తుంది. కొన్నిసార్లు కూడా మనం మన జీవితంలో ఉండే స్ట్రగుల్స్ ని బట్టి, బ్యాటిల్స్ ని బట్టి మనం ఏమనుకుంటామంటే, మనం చాలా చిన్న వాళ్ళం దీని ముందు, మనం దీన్ని ఎలా గెలవగలము, ఇది ఎలా జయించగలము, ఇది ఎలా మన జీవితంలో నుంచి పోతుంది అని మనం అనుకుంటాం. కానీ ఇక్కడ దేవుడు ఎంత ఈజీగా, అసలు ఒక చాలా సిల్లీ రీజన్ ఏమైందంటే, వాళ్ళు అందరూ కూడా యుద్ధానికి వెళ్తారు. యుద్ధానికి వెళ్ళినప్పుడు ఇశ్రాయేలీలు మాత్రం కొండ మీద ఉంటారు, అండ్ సిసెరా సైన్యం అంతా కూడా ఒక నది దగ్గర నించొని ఉంటారు. అప్పుడు సిసెరా ఏం చెప్తాడంటే, వీళ్ళు ఖచ్చితంగా ఓడిపోతారు, మీ సైన్యం చూడండి ఎంత ఉంది, మీకు ఏ ఆయుధాలు కూడా సరిగ్గా లేవు అని చెప్పి అంటాడనమాట. కానీ దేవుడు అప్పుడు ఏం చేస్తాడంటే, సడన్ గా పెద్ద వర్షం కురుస్తుంది. పెద్ద వర్షం కురిసి నది పొంగిపోతుంది. నది పొంగి నదిలో ఉన్న వాటర్ ఎక్కువ అయిపోయి దాంట్లో మొత్తం సిసెరా సైన్యం అందరూ కూడా కొట్టుకొని పోతారు. ఎప్పుడైతే ఆ సిసెరా సైన్యం కొట్టుకొని పోతున్నారో అప్పుడు ఇశ్రాయేలీలందరూ కూడా కొండ మీద నుంచి కిందకు వచ్చి సిసెరా సైన్యంని ఎవరైతే కొట్టుకొని పోతున్నారో వాళ్ళని చంపేస్తారు. అయితే ఎవరైనా ఆలోచిస్తారా, ఇంత సిల్లి ఒక వర్షంతో దేవుడు ఆ బ్యాటిల్ ని వాళ్ళకి గెలిపించాడు. మనం అనుకోవచ్చు ఇంత సిల్లీ, ఇంత పెద్దది, ఇది ఈ కష్టం లేదంటే ఈ ట్రబుల్, ఇది ఎట్లా ఏం చేసినా కూడా నా జీవితం నుంచి పోదు అని మనం అనుకుంటాం. కానీ దేవుడు ఇంటర్వీన్ అవుతాయి. దేవుడు ఎప్పుడైతే మనము దెబోరా లాగా దేవుని మాట పట్టుకొని, దేవుని ప్రామిసెస్ ని పట్టుకొని మనం ముందుకెళ్తామో, మనం ఎంత తక్కువైనా సరే, లార్డ్ వి డిక్లేర్ దట్ ప్రామిస్ ఇన్ యువర్ ప్రెసెన్స్, అంటే నువ్వు నాకు ఇచ్చావు ఆ ప్రామిస్, నువ్వు నాకు ఇచ్చావు ఆ వాగ్దానం, కాబట్టి దాన్ని నా జీవితంలో నేను డిక్లేర్ చేసుకుంటా. అండ్ దేవుడు కొన్నిసార్లు ఏమవుతుందంటే, మనం ఇంకొక స్త్రీని కూడా చూద్దాము, అప్పుడు నేను ఇంకా డీటెయిల్ గా చెప్తాను. అయితే దేవుడు దెబోరాకి ఇచ్చిన గొప్ప స్థానం ఏంటి అంటే, దెబోరాకి ఎందుకు ఆ స్థానం వచ్చింది అంటే, తను దేవుని పాదాల దగ్గర కూర్చొని షీ యూస్ టు ఆల్వేస్ ప్రే. తను ప్రార్థన యోధురాలు, అండ్ తను వాక్యం చదివి దానికి లోబడిందంట. అండ్ తను ఎంత హంబుల్. మనం ఇక్కడ 4 పాయింట్స్ దెబోరా జీవితంలో చూస్తే, 4 విషయాలు మనం దెబోరా జీవితంలో చూస్తే, ఒకటి ఏంటంటే తను ఒక లీడర్ గా ఉంది. దేవుడు తనని ఒక లీడర్ గా అపాయింట్ చేశాడు. మనం అనుకుంటాం, నేను ఓన్లీ ఉమెన్, ఐ కాంట్ డూ ఎనీ, నేను స్త్రీని నేనేం చేయలేను, నేను జస్ట్ హౌస్ వైఫ్, నేను ఏం చేయలేను, లేదా నాకు ఇంత ఏజ్ ఉంది నేనేం చేయలేను అని మనం అనుకుంటాం. కానీ ఎప్పుడైతే మనల్ని దేవుని చేతిలో పెట్టుకుంటామో, హీ కెన్ యూజ్ అస్ యాజ్ అ వెపన్. మనల్ని దేవుడు ఒక వెపన్ గా యూజ్ చేసుకుంటాడు. రెండోది ఏంటంటే, షీ సో సింపుల్ అండ్ హంబుల్. ఎందుకంటే
తను ఒక పెద్ద ప్యాలెస్ కట్టుకొని ఓకే నేను మిమ్మల్ని లీడ్ చేస్తాను అని చెప్పలేదు, కానీ ఒక పామ్ ట్రీ కింద కూర్చొని వాళ్ళందరికీ న్యాయం తీర్చేదంట. అండ్ షీ సో వైజ్. ఎప్పుడైతే మనం దేవుని ప్రెజెన్స్ లోకి వచ్చి దేవుణ్ణి అడుగుతామో దెన్ గాడ్ విల్ మేక్ అస్ వైజ్. అయితే డెబోరా గురించి ఒక హోల్ బుక్, నేను ఇక్కడ వెళ్ళే చర్చ్ లో ఒక పాస్టర్ తను నాకు దెబోరా గురించి ఒక బుక్ ఇచ్చింది. ఆ కంప్లీట్ బుక్ అంతా దెబోరా యొక్క విజ్డమ్ గురించి ఉంటది. అంటే దెబోరా ఎంత జ్ఞానవంతురాలో దాని గురించి ఉంటదన్నమాట. సో ఎప్పుడు మనం వైజ్ గా ఆలోచించే డెసిషన్ తీసుకోగలము అంటే దేవుని సన్నిధిలో మనం ఆ విజ్డమ్ మనం అడిగినప్పుడు. అలా దెబోరా దేవుని సన్నిధిలో ఆ విజ్డమ్ దేవుణ్ణి అడిగింది. అండ్ 9వ వచనంలో మనం చూసినట్టు దెబోరా అన్ని విషయాల్లో ఏమన్నదంటే గ్లోరీ టు గాడ్, అంటే దేవునికి మాత్రమే మహిమ చెందాలి. ఈ యుద్ధం మనం గెలిచినా ఓడినా మనం దేవునికి మాత్రమే మహిమ ఇవ్వాలి. మన జీవితంలో ఏమి దేవుడు మనకి ఇచ్చినా కూడా దేవునికి దాంట్లో మహిమ ఇవ్వాలి అని చెప్పి చెప్తది.